శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం తులారాశి వారికి జూన్ 15 నుంచి 21 మధ్యలో జరిగే వార ఫలాలు తెలుసుకుందాం. మరి తులారాశి వారికి ఈ వారంలో ప్రత్యేకమైనటువంటి మార్పు ఏంటంటే, శుక్రుడు రాశ్యాధిపతిగా సప్తమ స్థానంలో ఉండి రాశిని వీక్షిస్తున్నాడు. అంటే మీలో ఒక విధమైనటువంటి ఆకర్షణ పెరుగుతుంది, కాన్ఫిడెన్స్, ధైర్యం పెరుగుతుంది. అలాగే ఆర్థిక పరంగా మీలో ఉన్నటువంటి టాలెంట్కి తగినటువంటి గుర్తింపు రావడం, ఫైనాన్షియల్గా కూడా సమయానికి ధన సహకారం వస్తుంది అన్నటువంటి ధైర్యంతో ఏ పనైనా మీరు ధైర్యంగా ముందుకు వెళ్ళవచ్చు. అలాగే వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి వివాహపరంగా వారి యొక్క ప్రయత్నాలు నెరవేరుతాయి. కొత్త పరిచయాలు ఏర్పడడం వల్ల వారితో కలిసి ఏదన్నా కొత్తగా వ్యాపారం చేయడం కానీ, కొన్నాళ్ళు వారితో కలిసి ప్యారలల్గా స్నేహం చేయడం కానీ, ఈ విధంగా ఒక ఆనందాన్ని సంతోషాన్ని కలిగించే వార్తలు వింటూ ఉంటారు. అలాగే మీకు కొత్త పరిచయాల వల్ల కూడా కొంత ఆనందాన్ని, సొసైటీలో మీ యొక్క గౌరవం కూడా పెరిగే అవకాశం ఉంది. అంటే ఎక్కువగా ఈ రాశిలో ఉన్నటువంటి సెలబ్రిటీ రంగం వారు, సినిమా రంగం వారు, టీవీ, టెలివిజన్ లాంటి వారికి వారిలో ఉన్నటువంటి టాలెంట్కి తగ్గ విధంగా గుర్తింపు రావడం జరుగుతుంది. ఇక భాగ్యస్థానంలో కూడా 3 గ్రహాలు సంచరిస్తున్నాయి. అంటే ఒక విధంగా భాగ్యస్థానంలో ఏ గ్రహం సంచరించినా ఆ గ్రహం ద్వారా మనకి అదృష్టం కలిసి రావడం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు బుధుడు మీకు భాగ్యాధిపతిగా భాగ్యస్థాన సంచారం వల్ల విద్యలో ఉన్నత స్థితి లభిస్తుంది. ఇది విద్యార్థులకు ఎక్కువగా లాభం కలుగుతూ ఉంటుంది. అటు లాభాధిపతి భాగ్యాధిపతి కలడం వల్ల ఒక విధమైన అదృష్టయోగం ఏర్పడడం వల్ల విద్యార్థులకి ఉన్నత విద్యా ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యక్తిగతంగా మీరు కూడా మీలో ఉన్నటువంటి టాలెంట్ని ఇంప్రూవ్ చేసుకోవడం జరుగుతుంది. దానివల్ల మీకు ఒక గుర్తింపు కూడా రావడం జరుగుతుంది. ఎవరైతే ఈ డాక్టరేటు, పిహెచ్డి, ఇంకా డబుల్ డిగ్రీ వంటివి సాధించాలనుకుంటున్నారో వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది. అలాగే ఏదైనా కళారంగంలో ఉన్న వాళ్ళకి కూడా వారికి ఒక మంచి కీర్తి ప్రతిష్టలు కూడా రావడం జరుగుతుంది. ఒక ప్రభుత్వ గుర్తింపు లాంటిది ఈ సమయంలో మీకు రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే చాలామంది దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి పుణ్యక్షేత్రాలు దర్శించడం, ఎక్కువగా పెద్దవారితో కలిసి గురువులతో కలిసి ప్రయాణం చేయడం కానీ, వారి సాంగత్యంతో కొన్ని కొత్త విషయాలు తెలుసుకోవడానికి కూడా ఈ గ్రహస్థితి మీకు అనుకూలించే అవకాశం ఉన్నది. అలాగే ఎవరైతే ప్రభుత్వ రంగంలో కానీ, రాజకీయ రంగంలో కానీ, సేవా రంగంలో ఉన్నారో వారి సేవకు తగిన గుర్తింపు ఈ సమయంలో రావడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా ఎక్కువ గ్రహాలు భాగ్యస్థానంలోకి వచ్చినప్పుడు వారి యొక్క అదృష్టం, వారిలో ఉన్నటువంటి గతంలో చేసినటువంటి వాళ్ళ పుణ్య ఫలితాలు ఇవన్నీ కూడా అనుభవంలోకి రావడం జరుగుతుంది. అలాగే సంతాన సంబంధించిన విషయాల్లో వారి యొక్క అభివృద్ధి మీకు గర్వకారణంగా ఉండడం జరుగుతుంది. అలాగే సంతానాన్ని ఆశించే దంపతులు, అంటే ముఖ్యంగా స్త్రీలకి భాగ్యస్థానం బాగుంటేనే సంతానం కలగడం, ఆ సంతానం వల్ల ఈ వేళకి కొద్దిగా నేమ్ అండ్ ఫేమ్ కానీ, సంతోషం కానీ కలగడం జరుగుతూ ఉంటుంది. అందుకే స్త్రీలకి భాగ్యస్థానం చాలా ఇంపార్టెంటు. అందువల్ల ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి ప్రస్తుతం భాగ్యస్థానంలో ఈ గురువు రవి సంచారం వల్ల భాగ్యాధిపతితో కలిసి ఉండడం వల్ల సంతానం కొరకు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. అటు ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. అలాగే వైవాహిక జీవితంలో ఉన్నటువంటి చిన్న చిన్న సమస్యలు లాంటివి ఏమైనా ఉంటే అవి ఈ సమయంలో సాల్వ్ అవడం జరుగుతుంది. సో ఇవన్నీ పక్కన పెడితే 11వ స్థానంలో కుజ మరియు కేతుగ్రహ సంచారం. ధనాధిపతి లాభస్థానంలో ఉండడం ఎప్పుడైనా జాతకుడికి ధనయోగం పడుతూ ఉంటుంది. అంటే కుజుడు అటు అన్నదమ్ములకి, భర్తకి కూడా కారణం అవుతుంటాడు కాబట్టి వారి యొక్క ఆదాయం పెరగడం వల్ల వ్యక్తిగతంగా మీకు వారి సహకారం ఉంటుంది. అలాగే భూములు, స్థిరాస్తులపై ఆదాయం పెరుగుతుంది. అలాగే మీరు ఏదైనా రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉన్న వాళ్ళకు కూడా వాళ్ళ వ్యాపారం సజావుగా సాగడం, కొత్త ఖాతాదారులు ఏర్పడడం, ముందుగానే అడ్వాన్స్ రూపంలో ధనం రావడం ఇవన్నీ కూడా జరుగుతుంటాయి. అంటే కేతువు, కుజుడు రెండు కూడా మీ రాశికి ధనాధిపతులుగా ఉంటారు. అందుకే సాధారణంగా ఈ తులారాశి వారికి ఫైనాన్స్ పొజిషన్ అప్ అండ్ డౌన్గా ఉండడం జరుగుతుంటుంది. కానీ ఈ సమయంలో ఇద్దరు ధనాధిపతులు లాభస్థానంలో, అందులో ప్రభుత్వానికి సంబంధించినటువంటి సింహరాశిలో ఉండడం వల్ల ప్రభుత్వ మూలకంగా ప్రభుత్వ పథకాలు అనుకూలంగా వస్తాయి.
ప్రభుత్వ అధికారులు మీకు అనుకూలిస్తారు. అలాగే మీరు రిక్వెస్ట్ రూపంలో కాకుండా అథారిటేటివ్గా మీ పనులు సాధించుకోవడానికి ఈ గ్రహస్థితి చాలా వరకు అనుకూలంగా ఉంది. శని భగవానుడు మీకు ఎటు అనుకూలంగా ఉన్నాడు. అయితే పంచమంలో ఉన్నటువంటి రాహు వల్ల, స్పెక్యులేషన్ వల్ల కానీ, జోదం వల్ల కానీ, అతిగా ఏదైనా కోరికలు, ఈ పేకాట, ఇంకొక చిన్న చిన్న బ్యాడ్ హ్యాబిట్స్ వల్ల చాలా వరకు నష్టపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ఒక్క విషయం తప్పితే మిగతా విషయాలన్నీ బాగున్నాయి. కాబట్టి అటువంటి యాటిట్యూడ్ ఉన్నటువంటి వారు మీ స్నేహితుల్లో ఉంటే వారితో మీరు స్నేహాన్ని తగ్గించుకుంటే, ఏదో కారణం వల్ల ఈ వ్యసనాలు, ఈ మైనస్లు పక్కన పెడితే మిగతావన్నీ కూడా 100% జాతకుడికి సక్సెస్ వచ్చే అవకాశం ఉంది. మరి తులారాశి వారికి ఈ వారం ప్రత్యేకమైన రెమెడీ ఏంటంటే, మీరు బుధగ్రహ అనుగ్రహం కోసం, ఎందుకంటే భాగ్యాధిపతి బుధుడు 2 శుభగ్రహాలతో మీకు కలిసి ఉండడం వల్ల బుధుడి యొక్క అనుగ్రహం కోసం బుధవారం రోజు వెంకటేశ్వర స్వామి ఆలయం దర్శించి స్వామికి తులసిమాల సమర్పించి తులసి దళాలతో అర్చన చేస్తూ ఆ రోజు విష్ణు సహస్రనామ పారాయణ చేయడం వల్ల కంపల్సరీగా మీకు మరి విష్ణుగ్రహ అనుగ్రహంతో బుధుడు మీకు అనుకూలించి దాంతోపాటుగా అదృష్టం కూడా కలిసి వస్తుంది. స్వస్తి. ఇప్పుడు ఉన్నటువంటి ఈ గ్రహస్థితి కోసం, ఆర్థిక పరమైనటువంటి అభివృద్ధి కోసం, అప్పులు, రుణాలు ఏవైనా ఉంటే అవి తీరడానికి ఒక చక్కని రెమెడీ మీకు ఈ వారం చెప్పడం జరుగుతూ ఉంటుంది. అన్ని రకాల ఆర్థిక సమస్యలకి, భార్యాభర్తల మధ్య ఉన్న విభేదాలకి, అన్నదమ్ముల మధ్య ఉన్న సమస్యలకి, రుణాలకి కూడా కుజుడు కారణమవుతూ ఉంటాడు. ఈ కుజుడు కేతువుతో కలిసి ఉండడం వల్ల ఈ సమస్య మరీ ఎక్కువగా రావడం జరుగుతూ ఉంటుంది. ఈ 2 గ్రహాలు కూడా మనకి సింహరాశిలో కలిసి ఉన్నాయి. రవి యొక్క రాశిలో కలిసి ఉండడం వల్ల ఇప్పుడు మనం రవి గ్రహానికి పరిహారం చేయడం వల్ల మనకి ఇప్పుడు చెప్పినటువంటి సమస్యల నుండి విముక్తి లభించడం జరుగుతూ ఉంటుంది. దీనికి మీరు చేయవలసిందల్లా ఏంటంటే, ఇది చాలా పురాతన కాలంలో ఉన్నటువంటి రెమెడీ. ఇది నాడీ గ్రంథాల్లో ఉండడం జరుగుతుంది. ముందుగా మీరు ఒక ప్రమిదను తయారు చేయవలసి ఉంటుంది. అంటే ముందుగా మీరు ఒక మట్టి ప్రమిద ఒక పెద్ద సైజులో తీసుకోండి. దాంట్లో బియ్యం పిండితో చలివిడి చేయవలసి ఉంటుంది. అంటే బియ్యం పిండిలో మీరు ఆవు పాలు, పంచదార, కొద్దిగా నెయ్యి కలిపి చక్కగా చలివిడి, అంటే పూర్వకాలంలో చేస్తుండేవారు, ఆ చలివిడి తయారు చేసి ఆ చలివిడితో ఈ ఏదైతే మట్టి ప్రమిద మనం తీసుకున్నామో ఆ మట్టి ప్రమిదలో ఈ చలివిడితో ఇంకొక ప్రమిదలాగా తయారు చేయవలసి ఉంటుంది. అంటే అది మనకు సులువు అవుతుంది అన్నమాట. ఈ ప్రమిదలాగా తయారు చేసి కొద్దిగా గట్టిగా ఉన్నట్టు ఉంటుంది. దాన్ని యాసిడ్గా ప్రమిదలాగా తయారు చేసి అందులో మీరు చక్కగా కేవలం పత్తితో చేసినటువంటి ఒత్తులు, అంటే గుడ్డ గడ్డి కాకుండా కేవలం పత్తితో చేసినటువంటి ఒత్తులు ఒక 2 తయారు చేసి వాటిలో మళ్ళా శ్రేష్టమైనటువంటి ఆవు నెయ్యితో ఆదివారం రోజు ఈ రెమెడీ చేయవలసి ఉంటుంది. ఆదివారం రోజు తూర్పు దిక్కు వెలిగేలాగా, అది ఎక్కడ పెట్టినా పర్లేదు, ఒక శుభ్రమైనటువంటి ప్రశాంతమైనటువంటి చెట్లో పెట్టచ్చు. ఈ విధంగా తూర్పు దిక్కున ఆ ప్రమిదలో నెయ్యి పోసి చక్కగా వెలిగించి నిత్యం దొరికే మనకి ఈ పసుపు రంగులో ఉన్నటువంటి చామంతి పూలు, అంటే పసుపు రంగులో ఉన్నటువంటి చామంతి పూలు ఆ ప్రమిద చుట్టూ పెట్టవలసి ఉంటుంది. అంటే 12 రకాల చామంతులు, అంటే 12 చామంతులు చుట్టూ పెట్టవలసి ఉంటుంది. ఇది 12 రకాలుగా ఆదిత్యులు కాబట్టి ఈ 12 చామంతులతో ఈ దీపాన్ని చాలా వరకు కనీసం ఒక 2-3 గంటలు వెలిగేలాగా ఉంచవలసి ఉంటుంది. అది ఆ దీపం ఆరిపోయిన తర్వాత సాయంకాలం చక్కగా ఈ దీపాన్ని మళ్ళీ అది ఆటోమేటిక్గా బయటకు వచ్చేస్తుంది. కాబట్టి ఈ చలివిడితో చేసినటువంటి ఈ దీపాన్ని మీరు చీమలకు ఆహారంగా చీమలు ఉన్న చోట పెట్టచ్చు. లేనిచో ఆవుకి ఇది పెట్టడం లేదు. ఎందుకంటే మన నెయ్యి గట్ట అంత తయారు చేస్తాం కదా, చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. మీరు కూడా ప్రసాదంగా తినాలంటే తినొచ్చు, తప్పులేదు. బట్ ఇది ఆవుకు పెట్టడం వల్ల మీకు ఉన్నటువంటి ఆర్థిక సమస్య ఏదైనా సరే బ్రహ్మాండంగా సాల్వ్ అవుతుంది. ఇది సాధారణంగా ఏదో ఒక వారం పెడితే ఏది కూడా పనిచేయదు. కనీసం 3 వారాలు పెట్టవలసి ఉంటుంది. ఎందుకంటే ఈ కుజుడు కేతువు కలిసి సుమారుగా ఇంకా ఒక 40-50 రోజులు అక్కడ ఉంటారు. కాబట్టి ఒక 3 ఆదివారాలు ఈ పరిహారం చేయడం వల్ల
చక్కగా ఇది అన్నీ కూడా చాలా శుచిగా ఉండాలన్నమాట. అప్పటికప్పుడు తయారు చేయనట్టు ఉండి నమ్మకంగా పెట్టడం వల్ల కంప్లీట్గా మీకు సూర్య భగవానుడు ఇస్తేనే మనకి ధనం రావడం జరుగుతుంటుంది. ఏదైనా ఒక అక్షయ పాత్ర ద్రౌపదికి ఇచ్చిన, ఒక శమంతకమణి మరి ఛత్రాజిత్కి ఇచ్చిన సూర్య భగవానుడి వరప్రసాదం వల్లే మనకి ఈ ధనం ఆరోగ్యం లభిస్తుంది. కాబట్టి ఆ ఆదివారం రోజు కూడా మీరు చాలా నియమంగా ఉండాలి. ఏ ఇంట్లో అయితే మనం ఈ దీపం పెడతామో అక్కడ ఈ మాంసాహారాలు ఇటువంటివి ఏమీ లేకూడదు. ఆ రోజు 99% ఈ శృంగారానికి కూడా దూరంగా ఉంటే ఇంకా మంచి ఫలితం రావడం జరుగుతుంది. స్వస్తి.